అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నోళ్ళు చూడడం ఫాట్ లేపే, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగు అంటూ ఒకటి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గాడి గుర్తే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశాను అనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు, టెల్ మీ వాట్ దే కెన్. హే, వాట్ ఆర్ డూయింగ్? హే, హూ ఇస్ దిస్? నో నో నో, డోంట్ డు లైక్ దట్. నో, వీడిని స్టేషన్ కి తీసుకెళ్ళి జాయింట్ తీసండి రా. సార్ ఓకే సార్. సాలే పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి, రోడ్డు మీద. వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on, come on, come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on, come on, come on, come on. You better come on, come on, come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Yo baby, you can see now. You better come on, come on, come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. వన్ సెకండ్. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరి పాపులర్ పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు
ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. రమేష్ ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండకో, కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it hot. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహాం. All right. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ All right. అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో. ముగ్గురుతో.
ముగ్గురుతో గుర్తుకొచ్చింది, ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. Alright, alright. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. Alright, alright. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా? వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. ఏయ్, నేను నిన్ను నమ్మలేను. నిన్న గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. Come on, come on, come on, come on, come on. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే, ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమి ఇస్తారు గానీ ఇందా. అయ్య బాబే, గోవా. రేయ్, అది ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ వేసి చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయి. దండలు మార్చుకోండి. గుడ్, ఓ ఫోటో తీరా. వాడికి ఏం చెప్పాలంటే ఎంతసేపు ఎక్కడున్నారా? అనవసరంగా ఈ కేసు తగ్గించి అంటగట్టా కదరా. అది కేసు కాదు బాబు, దాని ఫేస్ చూడు. నా కూతురు. కూతురు. కూతురా? అవును, నా కూతురే. దీనికి పెళ్లి చేయడానికి కట్నాలు అవి ఇచ్చుకోలేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు తగిలేవు. ఎదోలాగా కాదు బాబు, నీ గురించి చేసిన వెరిఫికేషన్ లో నువ్వు చాలా మంచోడు అని తేలింది. అబ్బా, అందుకనే ఎలాగైనా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఈ ప్లాన్ చేసి. నిజమా? అయితే మీ అమ్మాయి ఆర్టిస్ట్ నే కానీ కన్యని. మీరు తప్ప మగవాసం తెలియదన్నండి. వెళ్ళం గారు, తలుపు తీయండి. సారీ అండి, మా ఇల్లు అనుకొచ్చాను. అయ్యో రండి, ఇది మనిల్లే. అయ్యో బాబోయ్, ఎప్పుడు తెలంగాణ స్వతంత్ర గైగా ఏంటనివి, ఇప్పుడేంటి అన్నపూర్ణంపలా సైలెంట్ అయిపోయావు? ఏంటి విషయం? మీరు చేంజ్ అయ్యారు, నేను చేంజ్ అయ్యాను. అంటే మీకు టీవీ ఛానల్లో జాబ్ వచ్చిందన్న విషయం నాకు ఎందుకండి చెప్పలేదు? టీవీ ఛానలా?
కరెక్ట్ కరెక్ట్. మీరు బస్ స్టాప్ లో ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేఘను చూసిందట, నాకు ఫోన్ చేసి చెప్పింది. నా గురించి రన్నింగ్ కంపెనీ దాని ఉద్యోగం. అబ్బా ఊరుకోండి, ఈ గుడ్ న్యూస్ ఏదో నాకు మీరే చెప్పుండొచ్చుగా. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మొత్తం త్రిల్లంతా స్పాయిల్ చేసింది ప్రాంతర పగిడి. అయితే మీకు ఇంకో థ్రిల్ చూపిస్తాను రండి. ఏంటిది? పదండి. అయిపోయి కలిపేత్రం రండి. ఇదేంటిది? ఫస్ట్ నైట్ సెటప్ ఎవరికి? నీకా? చెప్పండి అయ్యో. మనకే. లోపలికి రండి. సెటప్ అదిరింది. పేమెంట్ వచ్చిన తర్వాత కమిట్ అయితే బాగుంటుందేమో. మీరు ఊరుకోండి, ఇన్నాళ్ళు మీకు ఉద్యోగం లేదని వస్తు నుంచి పడుకోబెట్టాను. అయ్యో, షో ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడు ఇంటర్వెల్. ఎవరైంది? మీరు ఉండండి, నేను వెళ్ళి చూసొస్తానుగా. జాగ్రత్త, తొందరగా వచ్చే. అయిపోయి ఇదేంటిది? అనంకను కొట్టుకుంటుంది. కొంప తీసి ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అవుతుంది కదా. ఎవరండి మీరు? ఇక్కడ గిరి అనే పనికి మన సన్నాస్ ఒకడు ఉన్నాడు. ఆ ఢిల్లీదేనా? ముందు మర్యాదగా మాట్లాడండి. ఏం కావాలి మీకు? ఏదో షూటింగ్ ఉందని వీడియో కెమెరా అద్దెకి తీసుకెళ్లాడు. మా అద్దె డబ్బులు మాకు ఇప్పించండి. కెమెరా అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది? ఆయనకి టీవీ ఛానల్లోనే జాబ్ వస్తేను. వాడి ముఖానికి టీవీ ఛానల్లో జాబ్ ఆడుస్తాడు పనికి మన సన్నాసి. రేపటికల్లా డబ్బులు రాలేదో జరిగేదే వేరు. ఫస్ట్ ఇలా పట్టుకుంటా. ఏంటది? ఎవడాడు? ఎవడో వీడియో వాడు మన ఇంట్లో ఫంక్షన్ అట్మాస్ఫియర్ కనిపించిందట, వీడియో తీయాలా అని అడుగుతున్నాడు. నువ్వేమన్నావు? ఈ అరేంజ్మెంట్స్ రేపు కూడా ఉంటాయని పంపించేశాను. సరే ఇదిగో జిలేబీ తిను. అటే నువ్వు కొరుకు, ఇటే నేను కొరుకుతా. నేను కొరకాల్సింది వేరే ఉందిలేండి. లడ్డు కొరుకు. నువ్వు ఎప్పుడు నాతో కోపంగా మాట్లాడదానివి, ఈ రోజు రొమాంటిక్ గా చూస్తున్నా కోపంగా అనిపిస్తుంది. నాకు మూడు లేదు డార్లింగ్. ఇప్పుడు మీకు మూడ్ రావాలంటే నేనేం చేయాలి? ఓ కిస్ ఇవ్వు. ఎక్కడా? టాప్ లో షాట్ చేసి బాటం వరకు. ఇది కొబ్బరికాయ కొట్టే ముందు గురి చూసినట్టు చూస్తున్నాడు డార్లింగ్. సరిగ్గా పగలాలి కదరా నా దొంగ ముగుడా. ఏమండి? తీసుకోండి. ఏంటది? జ్యూస్. నేను బీర్ అనుకున్నానులే. మీరా తీసుకురమ్మంటే అదే తీసుకొస్తానండి. తీసుకోండి. చేతులు ఖాళీగా ఉన్నాయా? లేవు. మరి నేను తాగిస్తానండి. ఇదో తుడిచాడే? నీ బాబు తుడిచాడా? నేనే తుడుస్తానండి. చూడు. ఈ ఆర్ట్ మీరే వేశారా అండి? నువ్వు పెట్టిన వాతకి వారపత్రికలో మనకి కార్టూనిస్ట్ జాబ్ వచ్చింది. ఈ వారం ఫ్రంట్ పేజీకి బిచ్చగాడ ఫోటో కావాలన్నారు, నేనే గీసా. మీలో ఇంత ఆర్ట్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియదండి. నా దగ్గర చాలా ఆర్ట్ ఉంది, చూపించమంటావా? రాత్రి చూశానుగా, ఆర్ట్ చాలా బాగుందండి. కానీ ఈ మొహమే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది కదూ. ఎవరనుకుంటున్నావు? ఎవరు? నీ బాబు. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్ల పూలు స్వీట్లు ఇస్తామంటావు? ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాదా ఇవాళ మన శోభనం కదా, విత్ పర్మిషన్ మన ఇద్దరం కౌటలు కనేద్దామా? గుట్లుగా. మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకటికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు, అంతే ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను, ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే వాయించు.
100 మిగిలింది. రాధా డార్లింగ్ దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ నైట్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయి కాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి ₹1 దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పనిలేదా? అంటే రాదా ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని నిన్ను ప్రసాద్ అన్న ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేమో అర్థం కాక. స్టాప్ స్టాప్. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chaye to chaleda. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్నే మోసం చేస్తావా? నిన్ను కాదు కదా, ఆ అమ్మాయి స్లిప్ అయిపోతుంటే నేను జస్ట్ అలా పడుకున్నా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా? లేరండి. నీంగేరి పని మనిషా? పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? ఎంత ధైర్యం రా నీకు? సారీ మేడం, నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. శాలరీ 20,000 రూపీస్. 20,000 సా? ఎస్. కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే, మీ నెంబర్ ఇస్తారా? రాగానే కాంటాక్ట్ చేయమంటాను. నో 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 నో, కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్, నాట్ గివ్. గిరి గారు రేపు ఇక్కడ 10 o'clock కి ఉండాలి, లేకపోతే జాబ్ జంప్ జిల్లని. తప్పకుండా ఉంటారండి, ఇవాళ పంపిస్తాను. వెరీ గుడ్ మిస్సెస్ రాధా. మిస్సెస్ రాధా? నా పేరు మీకెలా తెలుసు? అది మీ ఆయన బయోడేటాలో రాసింది. ఓ, ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది, ఇచ్చి పంపించండి. ఫస్ట్ మంత్ శాలరీలో కలిపి కొట్టేస్తాం. అలాగే అలాగే. ఓ స్మాల్ రిక్వెస్ట్, నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి. మీకెందుకు 6,000? మరదే, ఫాదర్ ఆంధ్ర, మదర్ కేరళ. ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను. మీ ఆయన వెరీ లక్కీ ఫెలో, ఖర్చులు ఉంటాయి కదా. ఓ, అలాగేనండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయ్యమ్మ డర్రీ. 5,000, 6,000 టోటల్ కలిపితే 11,000. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే. కేరళలో ఆంధ్ర పాట ఎవడాడు? అడిగా సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫేస్ ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ చుట్టండి సార్, ఆంధ్ర వాళ్ళ. నన్ను ఇక్కడ సింగమల అంటారు సార్. యా, నువ్వేంటే ఎక్కడికి వెళ్తే అక్కడ హచ్చి కుక్క పిల్ల వెంట పడుతున్నావు? వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలో సార్. సార్ సార్, ఈ బొమ్మ కొనండి సార్. అరే, నువ్వు ఉండు, నీకు కొనుక్కుంటా. నీకేమన్నాయా? బొమ్మ ఎప్పుడైనా అమ్మితే ఈయనకి అమ్ముతాను, నా జీవితం బాగు చేసుకుంటాను. లాస్ట్ టైం ఉన్నంత బ్రైట్ గా లేదే బొమ్మ. డస్ట్ ఏంటి? ఏంటండి మీరెవరైనా మధ్యలో మాట్లాడతారు? ఆంధ్ర నుంచి కేరళ వస్తే డస్ట్ పడదా? సరే పంచి, ఏంటి లాస్ట్ టైం ఇది ఎలా ఉందో అలా చేసుకుని తీసుకురా, హైదరాబాద్ తీసుకుంటా. నువ్వేవరైనా మాట్లాడండి. అసలు నీకు గుర్తుందా? నీ సంబంధం ఏంటి? అయ్యగారు మీరు మాట్లాడొచ్చు సార్. తీసుకోండి. కుక్క కనుపోయింది, ఎలా ఉందో అలా తీసుకొని రా. ఎల్లబాయ్. తిరిగిందా? అరే, కన్ను వంక చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావురా? ఈ బొమ్మ కొన్నదాకా నేను నిన్ను వదలరారే. హలో, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్, ఏంటే ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. ఇప్పుడు కేరళ నుండి మాట్లాడుతున్నాను.
కేరళ నుంచా? నీ హస్బెండ్ ఇక్కడున్నాడేంటి? అవునవును, ఆయన సీఎం గారి దగ్గర సెక్రటరీగా జాయిన్ అవబోతున్నారు. ఆ పోస్ట్ కి నేను ఎప్పుడో సెలెక్ట్ అయ్యానే, ఉద్యోగంలో చేరడానికే ఇక్కడికి వచ్చాను. నీ హస్బెండ్ నీకు అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసి ఇక్కడ జాలీగా తిరుగుతున్నాడు. జాగ్రత్త. సరే. కేరళ నుంచి వచ్చాను, రిసీవింగ్ లేదు. రాధా, రాధా డార్లింగ్. హాయ్ డార్లింగ్, వచ్చేసా. ఏంటి, ఏం చేస్తున్నావు నా కోసం? హల్వా, క్యారెట్ హల్వా. ఇంతకీ మీరు కేరళ సీఎం ని కలిసారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్. కథాకళి డాన్సులు, మమ్ముటితో మీటింగ్లు, మోహన్ లాల్ తో డిన్నర్లు. ఒకటా రెండా? ఒకటా రెండా? 11,000. డబ్బుదే ఉందిలే గాని, ఇంతకీ మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఉద్యోగమా? కరెక్టే. మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది, ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి, మిమ్మల్ని అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు. ఆహా, మరి మీరేమన్నారండి? మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా. నన్ను అడిగేదే ఉందిలేండి, వెళ్ళండి. వెళ్ళి